నేను ఈరోజు మీతో మాట్లాడటానికి ఇక్కడికి రాలేదు, నిలదీయటానికి వచ్చాను. ఈ కథనం చూసి దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు రెక్కాడితే గాని డొక్కాడకపోయినా, ప్రతి వస్తువుకు ట్యాక్స్ కడుతున్న ప్రతి సామాన్యుడు ప్రభుత్వాన్ని, వ్యవస్థలను ప్రశ్నించాలి. ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీలో 21 మంది సజీవ దహనమయ్యారు. అవును, మీరు వింటున్నది పూర్తిగా నిజం. నిప్పుల కొలిమిలో 21 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇది ప్రమాదమా, వ్యవస్థ చేసిన హత్య, లేక నిబంధనలను తుంగలో తొక్కిన పాలకుల నిర్లక్ష్యానికి ఇది ఫలితమా? ఏ అధికారైనా, ఏ రాజకీయ నాయకుడైనా ప్రెస్ మీట్ పెట్టి అయ్యో ఇది దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదమని నీతులు చెప్పాలని చూస్తే అది నిర్లక్ష్యం కారణంగా బలైపోయిన అమాయకులను అవమానించడమే అవుతుంది. ప్రమాదం అంటే ఊహించకుండా జరిగేది, కానీ ఢిల్లీలో జరిగింది ముందే ఊహించిన డిజాస్టర్. కళ్ళుండి చూడలేని గుడ్డి వ్యవస్థ చేసిన నిర్వాకం ఇది. అవినీతి తిమింగళాలు చేసిన పక్కా ప్లాన్ మర్డర్ ఇది. అసలు ఈ దేశంలో కామన్ మ్యాన్ ప్రాణానికి ఉన్న విలువ ఎంత? చెప్పండి, ఎంత ఖరీదు కడతారు? ఎందుకంటే మన వ్యవస్థ నడుస్తున్న తీరు చూస్తుంటే సామాన్యుడు ఎక్కడైనా చావచ్చు, ఎలాగైనా చావచ్చు, కానీ అడిగే నాథుడే కనపడ్డు. నువ్వు ఫ్లైఓవర్ పైన పోతుంటే అది కూలి చావచ్చు, రైలు ఎక్కితే పట్టాలు తప్పి చావచ్చు, ఆసుపత్రికి వెళ్తే ఆక్సిజన్ అందక చావచ్చు, కోచింగ్ సెంటర్కి వెళ్తే బేస్మెంట్లో నీళ్లు మునిగి చావచ్చు, ఒక బిల్డింగ్లోకి వెళ్తే రూల్స్ లేని కట్టడం పైనుంచి పడి చావచ్చు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఎప్పట్లాగే అదే సీన్, అదే స్క్రిప్ట్. ఒక సంతాప సందేశం, ఒక ఎక్స్గ్రేషియా చెక్కు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ఒక విచారణ కమిటీ, 4 రోజులు మీడియాలో హెడ్లైన్స్, ఆ తర్వాత అంతా క్లోజ్. దేశం తన దారిని తాను వెళ్ళిపోతుంది. ఒక్కసారి గమనించారా? ఈ ఘోరాల్లో ఎప్పుడైనా వివిఐపీలు, పవర్ఫుల్ లీడర్లు చనిపోయారా? లేదు. చనిపోయేది ఎప్పుడు మిడిల్ క్లాస్ మాత్రమే, లోయర్ మిడిల్ క్లాస్ మాత్రమే. రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు, అమాయక జనం మాత్రమే.